ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాం. వినపడుతుంది కదా క్లియర్గా? మైక్ క్లియర్గా వినపడుతుందా? క్లియర్గా వినపడుతుందా? అందరూ లేచి నిలిచుంటే ఆరాధన క్రమాన్ని గుర్తంగా జరిగించుకున్నాం. ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరూ కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాలను పొందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భమును ధరింపబడి కన్యైన మరియమ్మ పుట్టి పొత్తు పిలాతు అధికారం కింద శ్రమపడి మూడో దినమున లేచి పరలోకం మట్టికి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణయు, పునరుద్ధానము, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమె ఆ తలుపు డీ పేరు ఆ దావీదు కీర్తన గ్రంథముల నుండి 4వ కీర్తన ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకున్నాం. దావీదు కీర్తన గ్రంథములో 4వ కీర్తన ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకున్నాం. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నీతియుక్తములైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించి నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయి. ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ క్రిస్మస్ దినాల్లో మరొక నూతన ఉపవాస దినాన్ని పాటించడానికి నాకు అవకాశం ఇచ్చారు. బిడ్డలు ఇప్పటి వరకు పాడి కీర్తనలు పాడి నిన్ను మహింపరిచారు, గనపరిచారు. ఇప్పుడు నీ సువార్తను బోధించుటకు అల్పుడినైన నాకు ఆత్మజ్ఞానం ఇచ్చి ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలించుటకు కృపనిమ్మని ప్రభు యేసు పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఉపవాస దినాన్ని పురస్కరించుకొని ఇప్పటి వరకు కీర్తన పాడి దేవుణ్ణి గనపరిచిన మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కీర్తనలు 3వ కీర్తన 4వ కీర్తన దావీదు కీర్తనే. ఈ కీర్తనలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఇరుకు, విశాలత. 2 పదాలు పక్కపక్కనే ఉన్నాయి. తనకు ఇరుకు ఉంది, కానీ దేవుడు దాన్ని విశాలంగా మార్చాడు. ఇక్కడ విశాలంగా మార్చడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి ప్రార్థన జీవితం. అక్కడ వ్రాయబడ్డ మాటలు ఉన్నాయి చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నా ప్రార్థన అంగీకరించుము. అవునా? రెండవది, నేను మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించును. 3, నెమ్మదితో పండుకొందును. ఒంటరిగా ఉన్నా నన్ను నువ్వు సురక్షితంగా ఉంచుతావు. నమ్మకము ప్రార్థనా జీవితం. రెండవది, వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకూడదు. అక్కడ ఎంతకాలం ఇంకా వ్యర్థమైన వాటితోనే ఉంటారు? ఎంతకాలం నా గౌరవం బలమును అవమానంగా మారుస్తారు?
ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? అర్థవంతమైన వాటిని ప్రేమించండి అంటూ యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు. అంటే నీవు నేను భక్తిగా ఉంటే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. దానికి పెద్ద రికమెండేషన్ లేవు, అవసరం లేదు. అయితే భయం నుండి పాపం చేయొద్దట. పాపం చేసిన వాళ్ళని దేవుడు ఎదుర్కొంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. భయం నొందిన వాడు భయపడి దేవునికి లోబడి ఉండాలి. పాపం చేసిన వాడు నా సన్నిధిలో ఉండడానికి అర్హులు కాదంట. కాబట్టి ఈ ఉపవాస దినాన ఇరుకు విశాలత, ఒక్కొక్కసారి మానవ జీవితం చాలా ఇరుగ్గా అనిపించింది. అంటే నిద్రపోవటానికి స్థలం లేకో కాదు, ఉండటానికి తినటానికి లేకో కాదు, చాలా ఇరుకుగా ఇబ్బందిగా ఉంటుంది. మనశ్శాంతి సమాధానం కరువైన వాడు చాలామంది. నాకు తెలిసి ఈ నవీన సమాజంలో ఎక్కువ మందికి మనశ్శాంతి లేదు. సంపదలతో ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా ఎక్కువ మందికి మనశ్శాంతి లేదు. పొద్దుపోయినా నిద్ర రానివాళ్ళు, తెల్లారినా నిద్ర లేవనోళ్ళు, ఇంట్లో కంచంలో అన్నం ఉన్నా తినలేని వాళ్ళు, అవునా, ఎంతోమంది ఉన్నారు మానవ సమాజం. తిన్న అరగని వాళ్ళు, సరేలే ఎలాగలా తినేద్దామంటే తింటే అది అరగని వాళ్ళు, నెమ్మదితో లేని వాళ్ళు. తను ఒక మాట చెప్పాడు, నేను నెమ్మదితో పండుకోను. అసలు ఆ మాట చాలా గొప్ప. ఎన్నో బరువులు బాధ్యతలు ఉంటాయి మనిషి మీద, అవన్నీ గుర్తొస్తే నిద్ర రాదు. బరువులు, బాధ్యతలు, అవసరాలు, మనల్ని బాధ పెట్టేవాళ్ళు, అవునా, మనకు శత్రువులు ఉంటారు. ఇటు కొన్నిసార్లు ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు, డ్యూటీలో చేసే చోట. లేకపోతే మన మీద బరువులు ఉంటాయి. నేను ఒంటరిగా ఉన్నా అనే మాట అర్థం ఏంటంటే, దావీదుకు తోబుట్టులు ఉన్నారు, చాలామంది అన్నలు అక్కలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అవునా, స్నేహితులు ఉన్నారు. కానీ దావీదు ఎప్పుడు తాను దేవుడితోనే ఉంటాడు. మానవ జీవితంలో నేను ఒంటరిగా ఉన్నా అనే మాటలో దావీదు ఒంటరి కాదు, దేవుడితో ఉంటాడు. దేవుని కొరకు దావీదు ప్రాధాన్యత ఇస్తాడు, ఎక్కువ ప్రాధాన్యత. నేను ఒంటరిగా ఉన్న నెమ్మదిగా పండుకుంటాను. ప్రార్థన జీవితం ఏమవుతుందంటే దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత ఏంటంటే నమ్మకం పెరిగింది. నమ్మకం పెరిగిన తర్వాత మనసులో చాలా ప్రశాంతత వచ్చింది. అందుకే కోట్ల మంది ప్రార్థన చేసింది. 65వ కీర్తనలో ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు ఎందుకు వస్తారని చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు వస్తున్నారు కోట్ల మంది? మేము పెదకాకంలో పాస్టర్ పనిచేసాం. అక్కడ ప్రతి సోమవారం, మొదటి సోమవారం అయితే వేల మంది వస్తారు. ఎందుకు వస్తున్నారు? వాళ్ళలో అందరూ క్రైస్తవులు కాదు. నరసాపురం ట్రైన్ ఒకటి ఆగింది 11-10:30కు. ఆ ట్రైన్లో వచ్చే వాళ్ళందరూ ఆ తోటకెళ్ళిన దాకా అసలు ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది. అంటే చెబుతున్నా, కొన్ని సంఘాల్లో వేల మంది ఎట్లా వెళ్తున్నారు క్రైస్తవులుగా దేవుని దగ్గరికి. ఎక్కడ దొరకనిది అక్కడేదో దొరుకుతుంది. అది మనశ్శాంతి, ముందు నెమ్మది. ఎక్కడ దొరకని స్వస్థతలు, ఎక్కడ దొరకని మేలులు యేసు ప్రభు ద్వారానే మానవులకు వస్తున్నాయి. లేకపోతే కులాలకు మతాలకు అతీతంగా ఇప్పుడు కోట్ల మంది ప్రభు నమ్ముతారా? ఎలా నమ్ముతారు? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తనలో ప్రాముఖ్యమైనది ఇరుకు విశాలత, దాని మధ్య ప్రార్థన. ఇరుకుకి విశాలతకు మధ్య ప్రార్థన. కొంతమంది ప్రార్థన ఆధారం చేసుకొని ఆ ఇరుకు జీవితాన్ని విశాలంగా మార్చుకుంటారు. కొంతమంది ఆ ఇరుకులోనే ఉండిపోతారు. ఎలా ప్రార్థన సాధన చేయాలి? ప్రార్థన సాధనేనండి, మళ్ళీ చెబుతున్నా, ప్రార్థన సాధన. అది ఒకరోజు చేసి ఆదివారం చేసేది కాదు. ప్రార్థన ఎంతగా చేస్తే అంతగా మెరుగుపడింది మానవ జీవితం. నా అనుభవంతో చెబుతుంది. మన పెద్ద భక్తులు కాదు, కానీ ప్రార్థన అనుభవాలతో చేసుకుంటూ వెళితే అది ఏదో ఆదివారమో మనకు భయం వచ్చినప్పుడు చేయటం కాదు. కానీ నాకు తెలిసి ప్రార్థనా పనులు ప్రార్థించకుండా ఉండలేదు అనుదిన జీవితంలో. ప్రార్థన సాధన చేయాల్సిందే. సాధన చేసే కొద్దీ ప్రార్థన యొక్క సాఫల్యం, ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటో భక్తులు పొందుకుంటారు. ప్రార్థన చేసే కొద్దీ దేవునితో దగ్గర అనుబంధం ఏర్పడి, ప్రార్థన చేసే కొద్దీ దేవుని మీద పూర్తిగా ఆధారపడతాం. 145వ కీర్తన 18లో చెబుతాడు, నిజంగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నారు. కాబట్టి దేవుని వెతకాలండి. ప్రొద్దుపోయేసరికి దావీదేమన్నాడు, నేను ఒంటరిగా ఉన్నా నేను నెమ్మదిగా ఉంటాను. కాబట్టి పొద్దుపోయితే కొంతమంది లేచి దేవుణ్ణి వెతుకుతారు. ఉదయాన్నే లేవగానే దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. ప్రార్థనలు వెతకటంలో ఆశ్రయించటం ఉంటుంది, వెతకటంలో ఆధారపడటం ఉంటుంది, వెతకటంలో దేవుని మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి దేవుని వెతకటం, ఏ సమయాల్లో దేవుణ్ణి వెతకాలి, దేవుని దగ్గర ఎంక్వైరీ చేయటం. కొన్నిసార్లు పాత నిబంధనల భక్తులు ఈ పని చేయాలా వద్దా? ఇప్పుడు చేసే సామర్థ్యం ఉన్నా తెలివి ఉన్నా ఆగి దేవుణ్ణి అడిగి వెళ్ళేవాడు.
అది మంచిది. కొన్నిసార్లు మనకు అనిపించింది ఈ పని ఎంతసేపు, నిమిషాల్లో తెలిసిపోయింది, మనకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనుకుంటాం. ఎంతమంది తెలిసినా ఏం కాదు. కొన్నిసార్లు మనకు చాలామంది జనాలు ఉంటారు, తీరా మనకు అవసరానికి ఒక్కడు రాడు. ఓసారి పెద్ద తాడేపల్లి ఉన్నప్పుడు మా ఇంట్లో పెద్ద తాసుపం వచ్చింది. పెద్ద తాసుపం అంటే నా అంత పొడుగు ఉంది. అది ఇంట్లోనే ఉంటుంది, మాకు తెలియదు ఉన్న సంగతి. అది ఉంది కనపడింది నాకు. నిద్రపోయే ముందు ఒకసారి ఇంట్లో ఆ వంటగదులు అన్నీ పడుతుంటే ఏంటో చూద్దామని వెళ్ళా. 2 సార్లు చూస్తే కనపడలా. 3వసారి అది బిందెకి చుట్టూ నీళ్ళ చుట్టుకొని ఉంది. నన్ను చూడంగానే పిస్సులు లేచింది. అది ఉందని తెలిసి ఇంట్లో ఎంత నిద్రపోతున్నారు పిల్లలు. తలుపేసి వంటగదికి చర్చి దగ్గరకు వస్తే నాకు తెలిసి హైవేకి లూథరన్ చర్చికి చాలా దగ్గర. జనం ఎప్పుడు వచ్చిపోతూనే ఉంటారు ఆ రోడ్డు మీద. అసలు పగలు రాత్రులని లేదు, రోజు గుట్లు ఉంటారు. ఆ రోజు ఒక్కడ కనపడలేను, ఒక్కడ దొరకల. ఒక ఆయనకి చెప్తే అన్నాడు, సార్ జాగ్రత్త చూస్తూ ఉన్నాడు, పొద్దున్న మేము వస్తూ ఉన్నాడు. అది చూస్తూ ఉండడానికి అదేం మామూలు విషయమా? కత్తులపేట అని ఒకటి ఉంది ఆ ఊళ్ళో. అక్కడ పాములు బట్టి ఆవిడున్నాడంటే ఆడు పుల్లుకు బట్టి పడుకున్నాడు. ఆడు లేపితే అంటాడు, నువ్వు ఎలికి తోక చూసి ఉంటావు, కర్ర పుల్ల చూసి ఉంటావు అంటే వాడి బతిలాడి తెచ్చావు. ఎందుకు చెప్తున్నామంటే కొన్నిసార్లు మనకి అవసరాలు వస్తాయి, ఎవడు దొరకదు. మనకే డబ్బులు అవసరాలు వస్తాయి, ఇచ్చే మనసు ఉన్న వాళ్ళు దొరకద్దు. కొన్నిసార్లు ఆసుపత్రులు అవసరాలు, మనసులో మాట చెప్పుకోవడానికి రైట్ పర్సన్ అందరికి చెప్పలేం. ఆ పర్సన్ దొరకడం. నాకు తెలిసి అన్ని వేళ చెప్పుకోదగ్గ ఒకే మనిషి యేసుప్రభువే. అంతకంటే బెస్ట్ పర్సన్ ఎవరు లేరు. కొన్నిసార్లు భర్తకి చెప్పలేరు, కొన్నిసార్లు భార్యకి చెప్పలేరు, పిల్లలకి చెప్పలేరు, గురువులకి చెప్పలేరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుణ్ణి వెతకటం కొన్ని రిఫరెన్స్లు మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే దైవ గ్రంథంలో భక్తులు భగవంతునితో ఉన్న అనుబంధ సామీప్యం వల్ల వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. మనం కూడా ఆ భక్తులు ఎలాగ ప్రార్థన చేశారు, ఎలా దగ్గరగా ఉన్నారు, ఎలాగ ఆయనకి ఇష్టలుగా మారారో తెలుసుకుంటే మన ప్రార్థనలు కూడా సఫలమవుతాయి. అంతే కదా, బైబిలే కదా మనకు ప్రామాణికం. బైబిల్లో ఉన్న చరిత్రలే కదా దేవుణ్ణి ఆచరించడానికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అప్పుడప్పుడు మనం దేవుణ్ణి ఎలా వెతకాలి దానికి ఇక్కడ వ్రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనానికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 27వ అధ్యాయం 22వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను, మీరు కూడా చూడండి. 22వ అధ్యాయం 7వ వచనంలో యెహోషాపాతు కనపడతాడు, యూదారాజు. 7వ వచనాన్ని నేను చదువుతాను, మీరు కూడా చూడండి. ఏమన్నాడు చూడండి. మొదటి వచనం చదవండి. సిరియనులు ఇశ్రాయేలును వారు 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యోధారాజు అని యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేల్ రాజు వద్దకు వచ్చి, ఇశ్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాది మీదకు మీరు ఎరుగుదురు, అయితే మరియు సిరియా రాజు చేతిలోని దాన్ని తీసుకొనక ఊరకుండమని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదుకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే ఇశ్రాయేల్ రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యుద్ధ విచారణ చేయుదము రండని ఇశ్రాయేల్ రాజుతో అనగా. మనకి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో రాజ్యం విడిపోయింది, ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కలవలా, ఒకళ్ళ మీద ఒకళ్ళు కలహించుకున్నారు కానీ కలిసిపోలా. అయితే యెహోషాపాతు ఏమనుకున్నాడంటే, మనమంతా ఒక తండ్రి పిల్లలమే, యాకోబు పిల్లలం కదా, మనం ఎందుకు విడిపోయి ఉంటాం, ఇప్పుడైనా కలిసి ఉందామని యెహోషాపాతే బాధ్యత తీసుకొని ఉత్తర రాజు దగ్గరికి వెళ్తాడు, ఇశ్రాయేల్ రాజు దగ్గర. అప్పుడు వారు ఈ రామోత్గిలాద్ మీదకి వెళదాం అని వాళ్ళు ఎంక్వైరీ చేద్దామంటే, మీరు గమనించండి, ఇశ్రాయేల్ రాజు ఆ పని చేయలే, యోధారాజు చేశాడు. ఇద్దరు రాజులే, పూర్వం చూస్తే ఇద్దరు యాకోబు పిల్లలే, కానీ ఒక్కడికే దేవుని దగ్గర విచారణ చేయాలనే ఆలోచన వచ్చింది. మనకి కొన్ని అవసరాలు వస్తాయండి, కొన్ని తొందరలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. వెంటనే దేవుడిని అడుగుదాం, ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ప్రార్థన చేద్దాం, స్నానం చేసి దేవుని దగ్గరికి వెళ్దాం, లేదు దేవాలయంకి వెళ్ళి కాసేపు ప్రేయర్ చేసుకుందాం,
అనే భావన ఎప్పుడు వచ్చిందో పరిష్కారం కూడా మొదలవుతుంది. అప్పుడప్పుడు ఏంటంటే ఈ సెల్ ఫోన్ చూసుకుంటాను, మనుషులు మాట్లాడే వింటాను, లేకపోతే మనకు ఉచిత సలహాలు చాలామంది చెబుతారు, ఉచిత సలహాలు చాలా చెబుతారు. అలా విని ఇలా విని అలా విని ఇలా విని చాలాసేపు గడిచిపోయింది టైం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇక్కడ మనం గమనించాల్సింది ఈ రాజు ఏమంటున్నాడు చూడండి. 7వ వచనంలో ఇశ్రాయేలు రాజు దేవుని యొద్ద విచారణ చేయుటకై 7వ వచనం వచ్చేసరికి అక్కడ ఆ రాజు దగ్గర చాలామంది ఇశ్రాయేలు రాజు దగ్గర జనం ఉన్నారు, కానీ వాళ్ళు యెహోవా యొద్ద విచారణ చేసేవాళ్ళు కాదు. అంటే ఇక్కడ మనకు రెండు తెలుస్తున్నాయి. లోకము వద్ద దేవుళ్ళు దేవతలని పిలువబడే వారి వద్ద విచారించేవాళ్ళు, నిజదేవుని దగ్గర విచారించేవాళ్ళు. రెండు తరగతుల ప్రజలు. ఒకళ్ళేమో నిజదేవుని దగ్గర విచారించేవాళ్ళు, మనుషుల దగ్గర విచారించేవాళ్ళు, దెయ్యాలు దేవతల పేర్లు పెట్టుకొని అక్కడ విచారించేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మీరు చూడండి, అక్కడ జరుగుతున్న మాట ఏమిటంటే వారు చెప్తారు, ఇశ్రాయేలు రాజుతో 400 మంది ప్రవక్తలు యుద్ధానికి పొమ్మని, యుద్ధంలో గెలుస్తామని, ఆ రాజు చేతికి యెహోవా నీ చేతికి అప్పగిస్తానని చెప్తాడు. కానీ ఆ 7వ వచనంలో యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒక్కళ్ళేడా అంటే వాళ్ళు యెహోవా ప్రవక్తలు కాదని ఇతనికి. మనకు కూడా నిజమైన ప్రార్థన ఏంటో, తెచ్చిపెట్టుకున్న ప్రార్థన ఏంటో, పొడిగిచ్చి మాట్లాడే ప్రార్థనలు, పొగిడే ప్రార్థనలు ఏదో తెలుస్తాయి. ప్రార్థన సూటిగా ఉండాలి, ప్రార్థన తగ్గింపు స్వభావంతో ఉండాలి, ప్రార్థనలో దైవ భయం ఉండాలి. దైవ భయమేనండి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఇంకా వేరేది ఏం కాదు. పరిశుద్ధ జీవితం, దైవ భయం, మూడో దేవుని మీద ఆధారపడి. పరిశుద్ధ జీవితం లేకుండా మనం దేవుని దగ్గర అడిగి పొందలేం. మొదటి పేతురు పత్రిక 1:14 చెబుతాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును. ప్రార్థనకి పరిశుద్ధ హృదయం అవసరం. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెబుతాడు, హృదయ శుద్ధి కలవారే. హృదయ శుద్ధి అంటే షాంపూలు సబ్బులు పెట్టి రుద్దితే రాదు, పాపం పేరుకుపోయి ఉంటుంది. అది యేసు రక్తమే కడగాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రతి పాపము యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆయన అంటాడు, అసలు వీళ్ళలో యెహోవాకు విచారణ చేసేవాడు ఏడి అంటాడు. 400 మందిలో ఆయన కనబడలేదు. మనం గమనించాల్సింది ఏంటంటే ప్రార్థన అందరం చేస్తాం. నేను ఎవరి ప్రార్థన తప్పు పట్టను, కానీ దేవునితో మాట్లాడే ప్రార్థన, ఆత్మ నడిపింపు కలిగిన ప్రార్థన వేరుగానే ఉంటుంది. ఆ ప్రార్థించే వాళ్ళ జీవన విధానం కూడా వేరుగానే ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే 400 మందిని యెహోషాపాతు చూసి అంటాడు, ఏమిటి వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు గుంపు, యెహోవా యొద్ద ప్రార్థించేవాడు ఒక్కళ్ళేడా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, కానీ ఒకడున్నాడు, కానీ ఆ రాజుకి అతనికి పడదు. మీకు అర్థమైందా? కొన్నిసార్లు దైవజనులు కొంతమందికి పడరు. నేను ఓపెన్గా చెబుతున్నా, అందరికీ నచ్చడం. ఏ సేవకుడు కూడా 100% అందరికి నచ్చడు. ఎందుకు అంటే ఇక్కడే చెబుతున్నాడు కదా, రాజు ఉన్నాడు, 400 మంది ప్రవక్తలు ఉన్నారు, అసలైన ప్రవక్త ఉన్నాడు, కానీ అతను నేను పిలవడు. ఎందుకని? అతను రాజుగారి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు? రాజుగారికి వ్యతిరేకమైనవి చెప్తాడు. చెప్పమని దేవుడు చెప్తున్నాడు, ఆయన సొంత మాటలుగా. కాబట్టి అలా చెప్తే ఆయనకేంటి, అది రాజుకు నచ్చదు. కొన్నిసార్లు దేవుని వాక్యం మనకు నచ్చదండి. మనం ఏమనుకుంటాం, మనకు నచ్చినట్టుగా దేవుని వాక్యం ఉండాలని ఎవరు అనుకోబాకండి, నేను కూడా అనుకోకూడదు. వాక్యము రెండంచులా కొన్నిసార్లు నేర్పిద్ది, కొన్నిసార్లు ఖండించింది, కొన్నిసార్లు దండించింది, కొన్నిసార్లు ఆదరించింది, ధైర్యపరిచింది, ఓదార్చింది. వాక్యానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. వాక్యమైన యేసు దేవుడు తండ్రి కొన్నిసార్లు నన్ను దగ్గర తీసుకోవచ్చు, కొన్నిసార్లు కోప్పడవచ్చు, కొన్నిసార్లు ఓదార్చవచ్చు. చాలా లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన అంటాడు ఒక్కడు లేడా అంటే, అందుకు ఇశ్రాయేలు రాజు అంటాడు, ఇమ్లీ కుమారుడే మీకాయ ఉన్నాడు, కానీ అతని ద్వారా యెహోవా యొద్ద విచారించ చేయవచ్చును, కానీ అతను నన్ను గురించి మేలు చెప్పడం. దేవుడు చెప్పమన్నదే చెప్తాడు, కానీ వక్త అంటే మాట్లాడేవాడు, ప్రవక్త అంటే దేవుని మాట చెప్పేవాడు. మీరు ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడంతా ఏదన్నా చేయాలంటే ముందు ప్రవక్తకే చెబుతాడు. 7వ వచనంలో అంటాడు, తాను సంకల్పించింది మొదట దేవుడు ప్రవక్తకే
తెలియజేస్తాడు. ఆయన ఏమంటాడు? నాకు కీడు చెబుతున్నాడు అతను, నాకు మంచి చెప్పమంది ఎవరు? దేవుడు. ఇప్పుడు రాజుగారు రాణిగారు దేవుడికి విరోధంగా ఉంటే దేవుడు అనుకూలంగా ఉంటాడా? ఇప్పుడు నా ప్రవర్తన దేవుడికి విరోధంగా ఉండి నా ప్రార్థన అనుకూలంగా ఉండిద్దా? ఊరకందాం, నా ప్రవర్తన బాగాలేదండి దేవుడి దగ్గర, ఊరక అనుకుందాం. మీకు ఓ మాట చెప్పాలి. అదేమిటంటే, మీకు సంఖ్యాకాండంలో మీకు వ్యక్తి కలుస్తాడు. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. అదేంటంటే సంఖ్యాకాండం 22 నుండి మోయాబు ప్రాంతానికి వెళ్తారు. ఎవరు? ఇశ్రాయేలీలు, అంటే ఐగుప్తు నుండి. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మోయాబు రాజు అయినటువంటి 22వ అధ్యాయంలో ఉంటాడు బాలాకు, బిలాముతో దేవుడు అంటాడు, నా ఎదుట నీ ప్రవర్తన సరిగా లేదంటాడు. నా ఎదుట నీ ప్రవర్తన ఎందుకు సరిగా లేదు? నువ్వు బాలాకు బహుమానం కోసం దేవుని బిడ్డలు శపిస్తావా? శపించచ్చా? నువ్వు నాకేమో డబ్బులు ఇస్తాడు, పలానోడి తిట్టావా? ఊరుకుంటాడు దేవుడు. నేను శపిస్తే ఆయన దీవిస్తాడు, నేను దీవిస్తే ఆయన శపిస్తాడేమో, చెప్పలేవు. కాబట్టి బాలాకు బహుమానం కోసం, అవునా, ఆయన ఏం చెప్తాడు జనాలకి? 22వ అధ్యాయంలో 5వ వచనంలో 7వ వచనానికి రండి. నేను దీవించేవాడు దీవించబడతాడు, శపించువాడు శపించబడతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఈ బిలాంతో అంటాడు, నా ఎదుట నీ ప్రవర్తన సరిగా లేదు. దేవుడికి నచ్చలేదు. బహుమానం కోసం దేవుని బిడ్డల్ని శపిస్తే దేవుడు అంగీకరించడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు 22వ అధ్యాయం 32వ వచనం చదవండి. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనదిగా కనపడుతుంది. నేను తక్కువ చెప్పాను. నా ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది? నడక నడిచేది, నడత ప్రవర్తన విపరీతంగా ఉంది. దేవుని ముందు ఉందా లేదా? పేజీ నెంబర్ ఎంత? 130, 131 పేజీ, 22వ అధ్యాయం ఎన్నో వచ్చును? 32. యెహోవా దూత అంటుంది, నా ఎదుట నీ ప్రవర్తన విపరీతంగా ఉంది. మనల్ని దేవుడు చూస్తూ ఉంటాడు. గమనించాలి, నన్ను నిన్ను అందరినీ. మనము మన ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూస్తాడు. మరీ విపరీతంగా ఉంది. ఎవరిది? ఈయన ఏం చేశాడో తెలుసా ఇతన్ని దేవుడు? మీరు యెహోషువ గ్రంథం చూస్తే కత్తితో చంపించేశాడు. జనాలకి ఏం చెప్పుకున్నాడు? నేను పెద్ద దైవజనుడిని, ప్రవక్తని అని చెప్పుకున్నాడు. కానీ అతని గురించి యెహోషువ గ్రంథంలో ఏం చెప్పారంటే సోదిగాడు, అంటే సోది ముచ్చట్లు చెబుతాడు. ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్న పని అదే. ప్రభునందు ప్రియమైన వార్లారా, యెహోషువ గ్రంథం తీశారా? యెహోషువ గ్రంథంలో అతన్ని కత్తి చేత చంపినట్టు, అతను సోదిగాడైనట్టు ఇక్కడ రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వార్లారా, కానీ అతనేమో నేను ఏమని చెప్పాడు? 13వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 188 పేజీ 22వ వచనం, 13, 22 పేజీ నెంబర్ 188 పేజీ. అక్కడ రాసిన మాట ఏంటి? ఇశ్రాయేలు బేయారు కుమారుడైన సోదిగాడు. కానీ జనాలకి ఏం చెప్పాడు? నేను దీవిస్తే దీవినే, శపిస్తే శాపమే. కానీ దేవదూత ఏమంది? నీ ప్రవర్తన ఎదుట సరిగా. మనుషులు మొఖాలు చూస్తారండి, దేవుడు మనసును చూస్తాడు. ఒక వ్యక్తిని దీవించినా, శపించినా, ఆశీర్వదించినా అంతరంగం ఎలా ఉందో చూస్తాడు. అందుకని హృదయ శుద్ధి గురించి ప్రస్తావించి. కాబట్టి ఒక వ్యక్తి దేవుని దగ్గర విచారణ చేసేటప్పుడు ఆ వ్యక్తి అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. అక్కడే ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు, అక్కడే దక్షిణ దేశానికి చెందిన యెహోషాపాతు ఉన్నాడు. ఉత్తర రాజేమో దేవుని దగ్గర విచారణ చేయలేదు, దక్షిణ రాజేమో చేశాడు. 400 మంది ప్రవక్తల్లో యెహోవా ప్రవక్త ఒక్కడు కనపడు. వాళ్ళందరూ కూడా యెహోవా పేరు మీద చెబుతున్నారు. మళ్ళీ వాళ్ళు నిజంగా దేవునికి ప్రార్థన చేయట్లేదు, దేవుడు వాళ్ళకి జవాబు ఇవ్వట్లేదు. అయినా వాళ్ళు చెప్పినట్టే నటిస్తున్నారు.
ఇప్పటికీ ఇవి అయ్యే జరుగుతుంది. దేవుడు చెప్పకపోయినా మనతో మాట్లాడకపోయినా దేవుడు ఇప్పుడే చెప్పాడు సిస్టర్ నీ గురించి అంటే మనం చెప్పటం ఈజీ. సపోజ్ మిమ్మల్ని డబ్బులు ఇవ్వమంటున్నాడనో మిమ్మల్ని బెదిరించడానికో భయపెట్టడానికో నేను చెప్పిన దేవుడు లెక్క అడుగుతాడు. అలా చెప్పకూడదు. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేయుట. దావీదు కూడా కష్టకాలంలో దేవుని దగ్గర విచారణ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి ఒంటరి జీవితంలో. దావీదుకి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో అభిషేకమైంది. ఏది యాజకుడు రాజుగా. అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఎవరితో? మామగారితో. అంతేనా? మేకాలు చేసుకున్నాడు, ఇల్లంతా కాలిపోయింది దెబ్బకి. ఆవిడ పేరే కాలేమో కాలుతుందేమో, మొత్తానికి జీవితం అంతా చాలా రిస్క్లో పడి అప్పుడు దావీదు ఇల్లు పెట్టి పారిపోతాడు. పారిపోయినప్పుడు దావీదు ఎక్కడైనా చేసే ఒక మంచి సంఘటన గుర్తు చేస్తాడు. ప్రార్థన చేసుకొని నిర్ణయాలు తీసుకుంటాడు. కొన్ని ఉదాహరణలు గుర్తు చేస్తాడు. ప్రార్థన లేకుండా నిర్ణయాలు తీసుకోడు. నిర్ణయాలు తీసుకోబోయే ముందు ప్రార్థన మనకు అవసరం. ఎందుకంటే మన నిర్ణయాలు కొన్నిసార్లు నష్టం తెచ్చిపెట్టవచ్చు, లేకపోతే కష్టాల్లోకి నెట్టేయచ్చు, మనకు తెలియని సమస్యలు కూడా రావచ్చు. కానీ ప్రార్థన ద్వారా తీసుకున్న నిర్ణయాల్లో దేవుని బాధ్యత ఉంటుంది. ప్రార్థనతో తీసుకున్న నిర్ణయాల్లో దేవునికి నడిపింపు ఉంటుంది. ప్రార్థన ద్వారా తీసుకున్న నిర్ణయాల్లో దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు ఉంటాడు, బాధ్యత ఆయనే తీసుకుంటాడు. మీరు ఆదికాండ 24వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకు పెళ్లి చేసేటప్పుడు ఒక మాట అంటాడు, పరలోకపు దేవుడు యెహోవా తన దూతను పంపుతాడు, ఆయన చూసుకుంటాడు. అలాగే వస్తుంది ఇస్సాకు భార్య. కొన్నిసార్లు ఏమిటంటే మనము ప్రార్థన ద్వారా నిర్ణయాలు తీసుకోలేము. ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడేయని మనం సత్యం అనుకుంటాం. కొన్నిసార్లు ప్రార్థన ద్వారా నిర్ణయాలు దూరం అవ్వచ్చు, కొంచెం టైం పట్టవచ్చు. కొన్నిసార్లు నీకు నాకు దేవుడు పరీక్ష పెట్టి కొంచెంసేపు పట్టచ్చు. ఒకసారి సమస్య 2 సార్లు చేయాల్సి రావచ్చు, 10 సార్లు చేయాల్సి రావచ్చు. అంత ఓపిక మనకు లేకపోవచ్చు. అది కూడా ఉంటుంది. ఇన్నిసార్లు ప్రార్థన పాస్టర్ గారు చాలా కష్టం అండి, తొందరగా అయ్యే దారి చెప్పండి అంటే అలా ఎప్పుడు అనుకోబాక. మనం ఇంకోసారైనా ప్రార్థన ద్వారా నిర్ణయాలు తీసుకుంటే తర్వాత తలబొట్టుకో. చెప్పాడు కదా, ఇరుకులో వీల్చాలత. ప్రార్థన ద్వారా తీసుకున్న నిర్ణయాలకి మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయానికి రండి. ఈ 23వ అధ్యాయంలో దావీదు ఒక ఆలోచన కోసం దేవుడిని అడుగుతాడు. అదేమిటంటే తరువాత 23వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 244వ పేజీ. ఈ 44వ పేజీలో తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళం మీద ధాన్యం దోచుకుంటున్నారని దావీదునికి వినపడగా. దావీదే కష్టాల్లో ఉన్నాడు. ఇది బాగా వినండి. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ఎవరైనా హెల్ప్ అడిగారు అనుకో, నేనే పేకల్లో మునిగిపోయాను, నీకేం చేసేదిరా బాబు అంటారు. కానీ కొంతమంది అలా కాదండి. వాళ్ళు సమస్యల్లో ఉన్నా కొరతల్లో ఉన్నా మాట సాయం అయినా ఏదో సాయం చేస్తానే. దేవుడి పిల్లలకి దేవుడిచ్చిన లక్షణం అది. ఇందాకే నేను అల్లూరి జోసఫ్ గారి ఇంట్లో చెప్పాను, ఎపిఎస్సి పత్రికలో దేవుడు మనల్ని క్రైస్తవులకు ఎందుకు చేశాడంటే సత్క్రియలు చేయటానికే, మంచి క్రియలు చేయటానికి దేవుడు నిన్ను నన్ను పెట్టుకుంది. దేవుని బిడ్డలుగా ఉండటానికి అవసరమైనప్పుడు సత్క్రియలు చెయ్యాలి, తప్పదు. మరి ఇక్కడ దావీదు ఇంట్లో నుంచి పారిపోయాడు. కెయీలా అనే ప్రాంతం ఏంటంటే ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు సరిహద్దు ప్రాంతం. ఆ ప్రాంతంలో పంటలు బాగా పండుతాయి. ఈ గోధుమలు, యావలు, ఖర్జూరాలు అవి ఇవి పడితే ఆ పంట దుల్లగొట్టుకొని ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఫిలిష్తీయులు వచ్చి పడ్డారు. పడేం చేసేవాళ్ళు అంటే ఆ పంట మొత్తం లాక్కెళ్ళారు. తీసుకెళ్ళటం కాదు, బలంతా లాక్కెళ్ళటం, లేవు చుట్టాల పట్టుకెళ్తానికి. కాబట్టి బలప్రయోగం. 6 కాలం కష్టపడేదేమో వీళ్ళు. పంట ఇంటికి వచ్చే సమయానికి ఆ పంట అంతా తీసుకొని వెళితే వాళ్ళకి బాధ కదా. మరి వాళ్ళేం బలవంతులు, ఎవరు ఫిలిష్తీయులు, వీళ్ళేం బలహీనులు. మనకు కూడా ఈ క్రిస్మస్ సీజన్లో వర్షాలు తుఫాన్లు అనగానే ఈ కోస్తా ప్రాంతంలో రైతులు గుండె చెరువైంది. మరి అంతే కదా. మరి ఈ సమయంలోనే తుఫాన్లు వస్తూ ఉంటాయి, పొలాలు నీళ్ళలో మునిగిపోతాయి. అప్పుడు దావీదు అడిగాడు ఏమని, నేను కెయీలా ప్రజలకి ఏమైనా సపోర్ట్గా వెళ్ళనా అంటే మళ్ళాంటి వాళ్ళు ఉంటే అంటారు, నువ్వే పేకల్లోతున్నావు, ఎందుకురా బాబు ఇంట్లో కూర్చో అంటారు. కానీ దేవుడు అంటాడు, ఇల్లు అంటాడు.
దేవుని బిడ్డలు ఎప్పుడు ఇతరులకు సహాయం అంటే డబ్బులే కాదండి, మాట సాయం ఉంటుంది, ప్రార్థన సాయం ఉంటుంది, చాలా రకాల సహాయాలు ఉంటాయి. మీరు అక్కడ 23 వచ్చిన జరుగుతుంది. తరువాత ఫిలిష్తీయులు కెయీల మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యం దోచుకోవటమే బలత్కారం. అప్పుడప్పుడు బలత్కారం. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. మాది ఈ వరి ప్రాంతమేగా. ముట్లూరు అని ఒక ఊరుండేది అవతల, బకింగ్హామ్ కెనాల్ యువతల మేము ఉండేవాళ్ళని, అవతల వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ముట్లూరులో చాలా రోజులు 2 కులాల మధ్య పెద్ద గొడవ వచ్చి బాగా తన్నుకునేవాడు. పోలీస్ స్టేషనే పెట్టారు ఆ ఊర్లో. పెట్టి వాళ్ళ కోపం వస్తే ఏం చేశారు, వాళ్ళ వరి కుప్పలు వీళ్ళు తగలబెట్టేవాళ్ళు, వీళ్ళు వరి కుప్పలు వాళ్ళు తగలబెట్టేవాళ్ళు. వాళ్ళు కలిసి ఆ కృష్ణా నది, అది బకింగ్హామ్ చేంబర్, ఆ అప్పాపురం కాలం మీద కూర్చుని అప్పుడు ఏం చేసేవాళ్ళు, జూపూడి నుంచి బ్రాహ్మణకోట నుంచి ఎవరి కులాలకు వాళ్ళ భోజనాలు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. వరి పంట మొత్తం ఆడు కాల్చటం, వీడు కాల్చటం. మా ఊర్లో ఒక ఆవిడ, ఆ ఏరియాలో ఎక్కువగా మిరగాయలు పండుతాయి. ఈ సీజన్లో ఏం చేస్తారంటే స్త్రీలు ట్రాక్టర్లు వేసుకొని, ఆటోలు వేసుకొని వెళ్ళి మిరగాయలు కోతకెళ్ళి వస్తారు. ఓసారి అంటే ఎప్పుడు పడిందో ఆ బాంబు చూడండి, మొన్న మధ్య అంటే నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల క్రితమేమో ఒక ఆవిడ ఒక దానికి దారం చుట్టుంది, గట్టి దారం, టైం దారం ఏదంటారు, అది బాగా చుట్టుంటే ఏది ఉపయోగపడిందని తెచ్చుకొని వెంటనే ఏం చేయలేదు, దాన్ని సూర్యులు పెట్టింది. కొనాలు అయిన తర్వాత ఏదో చేద్దామని ఆవిడేం చేసిందంటే ఆ దారం విప్పుతుంది, అది బాంబు పొలాల్లో దొరికి. అంటే ఆ ఊర్లో పొలాలు ఎంత దూరం తగాదలాడుకున్నారో అర్థమవుతుంది. అది ఆవిడ తీయగానే చేతిలో పేలింది, ఏళ్ళు పోయి. అది పోయింది. పోలీసులు వచ్చి ఎప్పటి నుంచి పనిచేస్తున్నా అన్నారు. కొన్నిసార్లు చూడండి, అసలు ఏమైనా ఆవిడకి ఏమైనా సంబంధం ఉందా అంటే అప్పట్లో అలా కొట్టుకునేవారు. కక్షలు, మన ఆస్తుల్ని ధ్వంసం చేయటం, మన క్యారెక్టర్ మీద చెడ్డ పేర్లట్టు. కాబట్టి ఫిలిష్తీయులు ఇక్కడికి వచ్చి ధాన్యాన్ని దోచుకుంటుంటే దావీదుకు బాధేసింది. అయ్యో, నా ప్రజలే, నా తోబుట్టులే వాళ్ళ పొలాలు దాచుకుంటున్నారే, నేనేమైనా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాననుకొని దావీదు సరాసరి పరిగెత్తల, దేవుని ప్రార్థించెను. వెళ్ళమంటావా? నేను ముందే చెప్పాను, దేవుని దగ్గర వెతకటం, విచారణ చేయటం, అడగటం, పొందుకోవటం. దేవుని బిడ్డలు దేవునికి చెప్పకుండా ఏం చేయరు. చేస్తే వాళ్ళకి నష్టం వచ్చింది. ప్రార్థించేవాళ్ళు దేవుని దగ్గర అడగకుండా ఏం చేయలేరు. మంచిది నన్ను అడిగితే. కాబట్టి దేవుడి దగ్గర ఏమడిగారు, దావీదు ఏమన్నాడు చూడండి, 2వ వచనం, అంతటి దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదురా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదుతో సెలవిచ్చాడు. వెళ్ళు, పొరుగువారికి సహాయం చేయాలి కదా వెళ్ళబడ్డాడు. కాబట్టి దావీదు వాళ్ళు అడగల, కెయీలా ప్రజలు మీరు వచ్చి మా పొలాలు కాపాడమని అడగకపోయినా దావీదు వెళ్ళి వాళ్ళకి సహాయం చేశాడు. మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు పరిచర్యలో 5వ అధ్యాయం ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ భూభాగం కాదది. ఆ ప్రాంతంలో ఒకడు దెయ్యాలు బట్టి సమాధుల్లో ఉంటాడు. ఎవరు చెప్పలా, అయ్యగారు ఇక్కడ ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు. వారు సముద్రం దారి గెరాసేనుల దేశానికి వస్తే అక్కడ అపవిత్రాత్మలు బట్టిన ఒక వ్యక్తి ఉంటాడు. యేసే స్వయంగా వెళ్ళి అవునా ఆ వ్యక్తిని విడిపిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయానికి వెళ్తే అక్కడ కూడా 38 సంవత్సరాల నుంచి ఒకడు పడి ఉంటే యేసు ప్రభువే స్వయంగా వెళ్తాడు. ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనము అవసరతలో ఉన్నది, కొరతలో ఉన్నది మన ప్రభువుకు బాహాటంగా తెలుసు. ఎదుగుతాడు తప్పిపోయిన గొర్రెపిల్ల వెతికినట్టు. కాబట్టి కెయీలా ప్రజల దగ్గరకు వచ్చి ఆయన యుద్ధం చేసి, దావీదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను అక్కడ కొంచెం సమస్య ఉంది, ఇక్కడ ఉందామనుకొని ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు వచ్చి ఏం చేస్తాడంటే మరలా యెహోవా యొద్ద విచారణ చేశాడు. నేను కెయీలాకు వెళుతూ ఫిలిష్తీయులని చేతికి అప్పగించుదువా? యుద్ధం చేస్తేనే గెలుస్తానా? ఇప్పుడు దావీదు మంచి యుద్ధవీరుడే, కుర్రోడే, గెలవగలడు. కానీ ఏమంటున్నాడు, వెళితే వెళ్ళనా? వెళితే నువ్వు వాళ్ళ నా చేతికి అప్పగిస్తావా అంటే ప్రతి చిన్నది కూడా ప్రార్థన చేస్తాడు. ప్రార్థనా పరుల లక్షణంలో ఉంది ఏంటంటే
పెద్ద అంశం మీద ప్రార్థన చేస్తారు, చిన్న విషయాల్లో కూడా ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవునితో ఆ ప్రార్థన అనుబంధం. దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత దావీదు జనులు ఏం చేశారు? ఫిలిష్తీయులు యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులు దోచుకొచ్చి తరువాత దావీదు కెయీలా కాపురస్తులను రక్షించాడు. ఇప్పుడు నాకు మాట చెప్పండి, దావీదును పిలవపోయినా వచ్చి వాళ్ళ పశువుల్ని, వాళ్ళ పంటని, వాళ్ళ ప్రాణాలను కాపాడాడు కదా. ఇప్పుడు దావీదు వాళ్ళ మధ్య సురక్షితంగా ఉండొచ్చుగా, అంతేనా? ఇప్పుడు ఈ సంగతి సౌలుకు తెలిసింది. మీ అల్లుడు గారు ఫలానా కెయీలా ప్రాంతంలో ఉన్నాడని ఎవడో సమాచారం వాళ్ళు ఇచ్చే ఉంటారు కదా, కడుపుబ్బర వాళ్ళు ఉంటారు కదా, ప్రతి చోట ఉంటారు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పే బ్యాచీలు ఎవడో ఒకడు ఉంటాడు. అయితే దావీదు ఏమనుకుంటాడు? నేను ఇంత హెల్ప్ చేశాను కాబట్టి ఈ ప్రజల మధ్య నేను క్షేమంగా ఉండొచ్చు అనుకుంటాడు. కానీ సౌలు సైన్యాన్ని వేసుకొని వస్తే దావీదు మళ్ళీ దేవుణ్ణి అడుగుతాడు, ఈ ప్రజలను నన్ను కాపాడతారా, అప్పగిస్తారంటే దేవుడు అంటాడు వాళ్ళు అప్పగిస్తారంటాడు. చూడండి ఎంత దారుణం. ప్రాణాలకు తెగించి మీ పంటలను మీ ప్రాణాలను కాపాడితే అప్పగించటం. అందుకనే 118వ కీర్తన 7 వచనాలు దావీదు అంటాడు, మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే. చూశారా? హెల్ప్ చేశాడు. అప్పుడప్పుడు కూడా మీ వల్ల కూడా చాలామంది హెల్ప్ తీసుకొని ఉంటారు, కానీ నీకోసం నిలబడ్డాడు. నిలబడినోడు చాలామంది కనపడతారు. నేను ఇంత హెల్ప్ చేశాను కదా, ఇంత సహాయం చేశాను కదా, మరి నా మాట వింటారు, నా మాటకు నిలబడతారని మనం అనుకుంటాం, కానీ అవతల అలా ఉండదు. ఈ నాకు తెలిసి ఏ కొద్ది మందో మాట మీద మనుషుల కోసం నిలబడేది, అది దైవ భయం ఉన్నవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సౌలు వచ్చి సైన్యాన్ని తీసుకొస్తే దావీదు మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ఉండమంటావా? దావీదు నమ్మకం ఏంటి? నేను చాలా సహాయం చేశాను కదా, కాబట్టి నన్ను వాళ్ళ సౌలు చేతికి అప్పగించరు అని అనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, పిచ్చోడా వాళ్ళు అప్పగిస్తారంటాడు. అంటే మనుషుల నైజం దేవునికి తెలుసు. ఒకవేళ దావీదు ఆ నమ్మకంలో నిద్రపోయి ఉంటే సౌలు పట్టుకెళ్ళేవాడే. అందుకని మనం ఎవరినో నమ్మి ఎవరి మీదో భారం వేసి ప్రార్థన మానేసి కూర్చోవద్దు. తప్పక ప్రార్థన చెయ్యాలి, దేవునికి ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు సౌలు దావీదు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 11వ వచనం. కెయీలా జనులు, చూసారా? పేజీ నెంబర్ 244, 23వ అధ్యాయం 11వ వచనం. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడు నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుని నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చును అని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మనవి చేయగా యెహోవా వారిని అప్పగించును. యేసు ప్రభుని అప్పగించాడు యోధా, గురువుని. మానవ నైజం అంతేనా? కొన్నిసార్లు నమ్మి మోసపోయిన వాళ్ళు చాలాసార్లు ఉంటారు. నమ్మి మోసపోయిన వాళ్ళు చాలాసార్లు ఉంటారు. నేను ఒక అబ్బాయిని తెలుసు, ఆయన పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తాడు, మంచి జీతం, యవ్వనస్తుడు. అతడు వాళ్ళ చుట్టాల్లో ఒకరికి సంతకం పెట్టాడు, ఇదేదో బ్యాంకులో లేదో. ఇప్పుడు ఆ అబ్బాయికి దెబ్బకు షుగర్ వచ్చింది. వాళ్ళు పద్దాక ఫోన్లు చేసి డబ్బులు. ఈ అబ్బాయి జీతం దాదాపు 35, 40 ఎంతో నాకు తెలియదు, 50 దాకా ఉంది. ఈ డబ్బులు పోగా అతనికి షుగర్ బిళ్ళలు వేసుకుంటారు కదా, బీపీలీటికి, వాటికి డబ్బులు లేవు. జీతం చేస్తున్నాడు, ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఎంప్లాయ్. అది పాను ఉన్న డబ్బులు టాబ్లెట్స్కి అవసరాలు కూడా చాలు. అతను అడిగితే జవాబు చెప్పారు. ఏం చెప్పారు? 2-3 నెలలు అయిపోయింది అన్న. నాకు తెలిసి ఇప్పుడు 10 సంవత్సరాలు. అంటే ఇతను బతికున్నంత కాలం జీతం చేసి ఆడికి ఇచ్చి, అవునా? ఎంత దారు. అలాంటప్పుడు ఇంకెవరికైనా ఎవరైనా సంతకాలు పెడతారా? చెబుతున్నా, ఎవరికెవరికైనా సంతకాలు పెట్టి సహాయం చేయాలంటే భయపడతారు ఇక. అందువల్ల కొన్నిసార్లు ఏంటంటే ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు వెనక్కి తీసే పరిస్థితులు ఏర్పడతాయి.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని సంబంధాల్లో ఇరుక్కుపోతాం. నేను పాస్టర్గా నాకు మ్యారేజ్ లైసెన్స్ అది ఎప్పుడో ఉంది. అయితే నేను ఎంటీహెచ్కి వెళ్తా, అంటే గురుకుల్లో చదువుకుంటా, మ్యారేజ్లు చెయ్యంగా ఎవరో పాస్టర్ గారికి ఇచ్చేవాడు. ఎందుకంటే మేము జూనియర్గా ఉన్నప్పుడు, తాడికొండలో ఉన్నప్పుడు పెళ్లి చేయాలంటే సీనియర్స్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఎంత పెళ్లి ఫీజు 150. అప్పుడు ఆయన ఎంత తీసుకునేవాడు? 300 తీసుకునేవాడు. సంతకం పెడితే డబ్బులు తీసుకునేవాడు. నేనేం చేశానంటే నా దగ్గరికి వచ్చే పాస్టర్లందరూ ఫ్రీగా ఇచ్చేసి, అప్పుడు పల్లెటూళ్ళు ఎప్పుడో ఒక పెళ్ళి అవుతుంది వాళ్ళు అంటారు. ఇంతకేమైంది, పెళ్లి చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఆ భార్య భర్తలకి ఏదో గొడవ వచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. లెటర్ ఎవరికి వచ్చింది? నాకు ఈ ఊరు వచ్చిన తర్వాత జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది. పెళ్లి ఫీజు ఆడు తీసుకున్నాడు, పెళ్లి భోజనం ఆడు తిన్నాడు, పెళ్లి డబ్బులు ఆడు తిన్నాడు. ఇప్పుడు ఎవరిని కోర్టు దగ్గరికి ఎక్కడ కనపడ్డారు? నేను కనపడ్డా. నన్ను తెలిసిన జనులు అందరూ ఏమంటున్నారు? అదేంటి ఫ్యామిలీ కోర్టు, విడాకుల కోర్టు, నువ్వెక్కడున్నావు ఏంది అంటున్నారు. పాస్ గారు గుంటూరు అంటే అందరికి తెలుసు కదా, గుంటూరులో చేసాం కదా. ఏంటి పాస్ గారు నీ విడాకులు కేసుకు వచ్చావు, ఏమైనా పని వచ్చిందా అని. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నాకు తెలియదు. ఎందుకని వచ్చాడు నా దగ్గరికి. నా దగ్గరికి వస్తే నేను ఇవ్వనను. ఎందుకంటే విడాకులకి ఏ పాస్ గారు చెప్పలేము, చెప్పకూడదు. సాధ్యమైనంత వాడు కలిసి ఉండాలనే ప్రయత్నం చేస్తాను. వాడు నాకు చాలామందితో ఫోన్ చేయించాడు, రికమెండేషన్ చేయించాడు, డబ్బులు ఇస్తానన్నాడు. నా మనసు అంగీకరించలేదు. ఏమంటే కోర్టు నోటీస్ ఇచ్చాడు. కోర్టు నోటీస్ ఇవ్వని ఓ పెద్ద పాస్టర్ గారు చెప్పాడంట. వాడు మాట ఏంటో, కోర్టు నోటీస్ ఇస్తేనే మాట వింటాడు. మా పాస్టర్ గారు ఎంత మంచివాళ్ళు చూడండి. పెళ్లి డబ్బులు ఆడికి, భోజనం ఆడికి, కోర్టులోనేమో నేను. ఆ జడ్జి గారు అడుగుతున్నాడు, ఆయన ముస్లిమ్స్ జడ్జి, ఇలా రా, పెళ్ళి ఎప్పుడు చేసావు, ఎందుకు చేసావు, ఎలా చేసావు అని అడుగుతున్నాడు. నాకేమో ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నేను చేయలేదుగా. చేయలేదంటే అదొక సమస్య. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అక్కడి నుంచి ఎవరికి ఇవ్వడానికి నాకు ధైర్యం లేదు. ఇలాగా ఇప్పుడు ఏంటంటే ఏ పెళ్ళిళ్ళు పెడితే ఆ పెళ్ళి చేయకూడదు. క్రైస్తవ చట్టానికి లోనైన పెళ్ళిళ్ళే డబ్బులు ఇస్తానంటారు. ఓ ఇష్టానుసారం కొంతమంది ఎంత పడితే అంత ఇస్తారు. నాకు భయం ఎక్కువ. ఇప్పుడు పెళ్ళి అది పోతే ఇంకా 10 సంవత్సరాలు సర్వీస్ ఉంది. దేవుడు ఆశకాలు మా పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా అయ్యి ఉండవుగా. ఒకసారి పోయిందంటే ఇంకెవరు. నేను ఆ కోర్టు కాడ ఉంటానికి ఎంత సిగ్గుపడ్డాను. తెలిసిన వాళ్ళు లాయర్లు వాళ్ళు వీళ్ళు. నేను గుంటూరు వెస్ట్ ప్యారిస్లో ఉన్నప్పుడు ఆ బార్ స్టేషన్ క్రిస్మస్కి ఎక్కువకి వెళ్ళేవాడిని. అక్కడ తెలిసిన వాళ్ళు, పాష్ గారు ఏంది కోర్టుకు వచ్చావు, విడాకులు కోర్టుకు వచ్చేవి ఏంది అన్నారు. చూసారా, కొన్నిసార్లు ఇతరులను నమ్మి చేసే సహాయం మనకు పెద్ద సమస్య తెచ్చిపెడతాం. అలాగని సహాయం చేయకుండా ఉండకూడదు. ఏ సహాయం చేయాలో అది చేయాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దావీదు పెద్ద నమ్మకం పెట్టుకున్నాడు. కేయిలా ప్రజలు నన్ను అప్పగించరు, కానీ దేవుడు అన్నాడు, పిచ్చోడా నిన్ను అప్పగిస్తారు. ఇక్కడ ఏమైందో చూడండి. దేవుని ప్రణాళిక ప్రకారం వెళ్ళాడు కాబట్టి గెలిచాడు, తోటి వాళ్ళకి సహాయం చేశాడు. దేవుణ్ణి అడిగాడు కాబట్టి తప్పుకున్నాడు. లేకపోతే అక్కడే నమ్మింటే సౌలుకి ఈజీగా దొరికేవాడు. మనం కూడా సాతానికి అలాగే దొరుకుతాం. అందుకే యేసుప్రభువు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపక మెలకువగుండి ప్రార్థించు. మనకి సాతాను శోధన ఎప్పుడు ఎదురైందో తెలియదు. మీ విరోధి అయిన సాతాను ఆడు ఎత్తుకుతా ఉన్నాడు. ఎవడు దొరుకుతాడని నాకు తెలిసి ఎవరు దొరుకుతారంటే ప్రార్థన లేకుండా ఉన్నవాళ్ళే దొరుకుతారు. ప్రార్థన చేసుకొని పడుకున్న వాళ్ళు దొరకరు. ప్రార్థన చేసుకొని ప్రయాణించే వాళ్ళు దొరకరు. ప్రార్థన చేసుకొని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు దొరకరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మాకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆయన పెద్ద ఆఫీసర్. ఓసారి చిలకలూరుపేటలో చిన్న పెళ్ళి మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అబ్బాయి ప్రార్థనాపరుడు మాతో కూడా బాగుంటే మేము కూడా ప్రార్థన. కానీ నిశ్చితార్థం ఆగిపోయింది. ఎందుకు ఆగింది అంటే అందరూ అనుకున్నట్టే అనుకున్నారు. ఆ అమ్మాయి వేరే అబ్బాయితో లవ్లో ఉందన్న సంగతి వెంటనే బయటపడింది. వెంటనే
ప్రార్థనా పరులకి దేవుని హస్తం తోడుంటుంది, లేకపోతే మనం చిక్కుల్లో పడతాం. అందువల్ల ప్రార్థన మన ఎప్పుడు వ్యర్థం కాదండి. ప్రార్థన మనకి మన బిడ్డలకి ఎంతో క్షేమమే. అందువల్ల పిల్లల పెళ్ళి రేపటి ఇవాళ ప్రార్థన చేయబాకండి, రోజు చేయి. అన్న అలాగా ప్రార్థన చేయి, సమయం లాంటి బిడ్డలను ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి వెతికితే ఇరుకులో నుండి, ఇప్పుడు సౌలు ఇరుకులో ఉన్నాడు అంతే కదా, కెయిలాలో. దేవుడు ప్రార్థన చేయకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోమని సమాచారం వచ్చేది. అంటే జవాబు చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, దావీదు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఇద్దరిలో దేవుడు ఎప్పుడు సిద్ధమే. కానీ నువ్వు అడగకపోతే పొందకపోయేది నీవే. దావీదు కెయిలాకి వెళ్ళనా వెళ్ళు, యుద్ధం చేయినా చెయ్యి, ఇక్కడ ఉండనా ఉండబాకు, వీళ్ళు మంచివాళ్ళు కదా అప్పచెప్తారు. అప్పుడప్పుడు ఎవరినో నన్ను మనం ఏదో సహాయం చేసాం, మాట సహాయం చేసాం, డబ్బులు ఇచ్చాం, అవి చేసాం కదా, వీళ్ళు మనకే కట్టుబడి ఉంటారు, మన మాట ప్రకారమే ఉంటారని ఎప్పుడు అనొద్దు. మనం వెంటనే ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి వెతికే యుద్ధాల్లో అడగాలి. 2 కష్ట దినాల్లో కూడా దేవుణ్ణి అడగాలి. కష్టాలు శ్రమలు మనిషికి చెప్పొస్తాయా? రావు కదా, అంతేనా? కాబట్టి కష్ట దినాల్లో దేవుణ్ణి అడగాలి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనానికి రండి. దేవుణ్ణి ఎలా అడగాలి, ఎప్పుడు అడగాలి, ఈ విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. 2వ రాజుల గ్రంథం ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం 11వ వచనం. నేను చదువుతాను, మీరు కూడా బైబిల్ తీయండి. 3వ అధ్యాయం 11వ వచనం. ఎవరు? యెహోషాపాతు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఒక్కడైనను లేడా? అంటే ఇందాక మనం అడిగింది. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యుద్ధ సమయంలో దేవుణ్ణి అడిగితే దేవుడు చక్కగా ఆ సిద్కియా ద్వారా ఏం చెప్పాడో చూడండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 2వ రాజులేనా? 3వ అధ్యాయం 11వ వచ్చి నేను చదువుతానండి. యెహోషాపాతు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఒక్కడైనా ఇక్కడ లేడా అంటే అక్కడ అంటాడు ఎలీషా ఇక్కడ ఉన్నాడు చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞయిగా అతని ద్వారా మనకు దొరుకునెను. ఇశ్రాయేలు రాజునకు యెహోషాపాతు ఎదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఏమన్నాడు? ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు పనేమిటి? నీ తల్లిదండ్రులు కొనిన ప్రవక్త యొద్దకు పొమ్మని చెప్పాను. అలాగనొద్దు, మోయాబుల చేతికి అప్పగింపవల్లని యెహోవా రాజు అయిన ఈ 3 పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అన్నప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు యోధారాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకు ఆయనను లక్ష్య పెట్టనని ఒప్పుకొని. మీరు విన్నారా? నువ్వు యెహోషాపాతుతో వచ్చా కాబట్టి నేను గుర్తుపెట్టుకుంటున్నా, నీ మీద నాకేం అభిప్రాయం? చూసారా, మనుషుల్లో ఎవరు దేవుడికి నచ్చుతారో కూడా తెలిసిపోయింది. యెహోషాపాతు ప్రార్థన పరుడు, కానీ ఇశ్రాయేలు రాజు ప్రార్థన లేనివాడు. అంటాడు ఎవరు? ఎలీషా ఏమంటున్నాడు? నువ్వు ఎవరి దగ్గర విచారణ చేస్తావుగా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? యెహోషాపాతు తీసుకొచ్చాడు అతను. వాస్తవంగా అతనికి రావాలనే ఇష్టం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలు యుద్ధాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం దేవుని దగ్గరే విచారణ చేయాలి. ఆ తర్వాత మనం దేవుని దగ్గర విచారణ చేయవలసిన మరొక అంశం ఏంటంటే వ్యాధులు వచ్చినప్పుడు. సహజంగా వ్యాధులకు మందులు వాడుకుంటారు. కొన్ని వ్యాధులు మందులు వాడినా తగ్గవు, మందులు వాడినా కానీ తగ్గవు. అవేమవుతాయి అంటే మరణ వ్యాధులుగా మారుతాయి. మీరు 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనానికి దగ్గరికి. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం
ఎక్కడున్నావు? ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు అక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను తీత పట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొని పోయి, ఈ రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని అతను అడగమంటాడు. అంటే కానుక తీసుకొని వెళ్ళటం అనేది సేవకుల దగ్గరికి అది ఎప్పటి నుంచో ఉన్న ఒక సంప్రదాయం. మీరు మన సౌలు కూడా సమూయేలు దగ్గర విచారణ చేయబోయేటప్పుడు గాడిదలు పోయినప్పుడు అలాగే వెళ్తాడు. మన దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే వచ్చి చేతులతో వెళ్ళకూడదు అనేది ఒక అభిప్రాయం. ఇక్కడ చూడండి, ఎలీషా దమస్కు వచ్చెను. ఆ కాలంలో సిరియా రాజు అయినటువంటి బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడు ఇతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొని పోయి, ఈ రోగం పోయి నేను బాగుపడుతున్నా లేదా అని అతని ద్వారా యెహోవా వద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇప్పాడు. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నింటిలో 40 ఒంటెల మోతంత కానుక తీసుకొని అతను ఎదుర్కొని పోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడు సిరియా రాజు అయిన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుతున్నా లేదా నిన్ను అడుగుటకు నన్ను పంపినన్నాడు. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీవు స్వస్థత కలుగునని చెప్తూ ఇంకొక మాట చెప్తాడు. ఇంకో పెద్ద వార్త బాంబు వెలుగుతాడు. నువ్వే వాడిని చంపుతావు రేపు. ఎవరైతే విచారించడానికి వచ్చాడో వాడే కత్తి అవుతాడు రేపు అని చెప్తాడు. ఉందా అక్కడ? నేను చదువుతాను, కింద భాగం చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, స్వస్థత కలుగునని చెప్పుము, అయినప్పటికీ అతనికి ఆవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని. హజాయేలు ముఖం చిన్నబోవునంతగా ఆ దైవుని అతను తేరి చూస్తూ కన్నీళ్లు రాజ్యం. అంటే ముఖాన్ని తేటగా చూసినప్పుడు ఆ వ్యక్తి లోపల ఏం జరుగుతుందో దేవుడు బయలుపరిచాడు. అది దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకే అది సాధ్యం. కాబట్టి అక్కడ ఏం జరిగిందో చూడండి. అతను ఏం చెప్పాడు చూడండి. హజాయేలు, నా చేతి వాడు నీవు కన్నీళ్లు కాల్చదేవేమని అతను అడుగగా అతడు ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చును, ఇశ్రావారి గట్టి స్థలమును నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తివాతం హతము చేయుదువు, వారి పిల్లల నేల మట్టు కొట్టి చంపుదువు, వారి గర్భిణీ స్త్రీల కడుపును చింపివేయుదువు, కనుక వారికి చేయబో కీడును నేను ఎరిగి ఉంటిని కన్నీరు రాల్చుతున్నా. అంటే ఎప్పుడో జరగబోయే పెద్ద ప్రమాదాన్ని దేవుడు ముందే తెలియజేశాడు. ఆ 5కు హజాయేలు, కుక్క వంటి వాడిని నేనెందుకు చేస్తానండి అన్న. వాడు కుక్కగా తర్వాత సింహమే అవుతాడు. కాబట్టి ఎప్పుడో అడగటానికి వెళ్ళింది సిరియా రాజు స్వస్థత, కానీ దేవుడు అక్కడ 2 బయలుపరిచాడు. ఒకటి, రాజు బతుకుతాడు మళ్ళీ చచ్చిపోతాడు, కానీ నువ్వు ఒకరోజు ఇశ్రాయేల్ దేశానికి శత్రువులాగా తాగి చాలా ప్రమాదకరమైన వ్యక్తి అవుతావంటే వాడంటాడు, నేను కుక్కలంటాడండి, నేను చేయటం లేదండి, వాడే చేస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో విచారణ చెయ్యాలా వద్దా, చేస్తే ఎలాగ? అప్పుడేమవుతుందంటే 4వ కీర్తనలో చెప్పినట్టు, ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడు. ఇరుకులో నాకు విశాలత. కాబట్టి ప్రార్థనా జీవితం దేవుని దగ్గర విచారించి, కొన్నిసార్లు మనం అడిగేదానికి టైం పట్టవచ్చు, కొన్నిసార్లు వెంటనే జవాబు ఇవ్వచ్చు, మరి కొన్నిసార్లు మనం పరీక్షించవచ్చు. మనం ఎప్పటి నుంచో ఒకటి అడుగుతూ ఉంటే దేవుడు ఎందుకు అలా ఆపుతున్నాడంటే దేవునికి ఏమైనా అనదర్ ప్రణాళిక ఏమైనా ఉందేమో, మనకేం తెలుసు? దేవునికి ఏదైనా ప్రణాళిక ఉందేమో, మనం దేవుళ్ళం కాదు. ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్యా ఎలిజబెత్తులు ఏ లోపం లేని సేవ చేశారు, సేవకులుగా మంచి సేవ చేశారు. కానీ దేవుడు వెంటనే ఇవ్వాల పిల్లల్ని. ఎందుకు? దేవుని ప్రణాళిక ఏంటంటే యేసు వచ్చిన దాకా ఆగాలి. మరి అప్పుడు దాకా అది వీళ్ళకి అర్థం అవ్వాలిగా. కానీ వీళ్ళు అడిగి పొందుకునేది కాదు. దేవుడు దైవ మర్మాలు వెంటనే చెప్పడం. కానీ వాళ్ళు అంత మాత్రాన్ని ఇవ్వలేదని దేవుని విరోధించిన వాళ్ళు కాదు, విభేదించిన వాళ్ళు కాదు, సేవ నామకార్థంగా చేసిన వాళ్ళు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మనం ఎప్పుడైనా కానీ దేవుడి సేవ హృదయపూర్వకంగా, శ్రద్ధగా, నమ్మకంగా చేయాలి. ప్రతిసారి మనం దేవుడికి చేసినట్టు
దేవుడికి చేసింది ఉత్తమం, శ్రేష్టం. అది ఎప్పుడు కొరతగానో లోపంగానో చేయకూడదు. అప్పుడప్పుడు పాస్టర్గారులను చాలాసార్లు అనుకుంటాం, ఈ పనికి వెళ్తే డబ్బులు వస్తాయా, ఆ పనికి వెళ్తే డబ్బులు వస్తాయా, అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయా అంటే పాస్టర్ గారికి వెళ్ళిన చోట డబ్బులు ఇస్తూ ఉంటారు జనాలు. అలా అనుకొని చేస్తూ డబ్బులు రాని ఆపేస్తే ఇంకేముంది సేవ? కాబట్టి దేవుడు ఇచ్చే స్థలం ఇంకొకటి ఉంటుంది, దేవుడు పంపే మార్గం ఇంకొకటి ఉంటుంది. లేదా మంచి ఆరోగ్యం కూడా గొప్ప ధన్యతే, అంతే కదా. మంచి ఆరోగ్యం, కుటుంబాల్లో క్షేమం, మనం ఉన్న చోట మనకు దేవుడు తోడుగా ఉండటం కంటే ధన్యత ఏముంది? కొన్నిసార్లు ఇన్ని డబ్బులు ఇచ్చి ఇన్ని రోగాలు ఇస్తే ఏమైంది? అవునా? కాబట్టి ఇన్ని సమస్యలు ఇస్తే ఏం చేయగలం? ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, 4వ కీర్తనలో ఇరుకులో నాకు విశాలం. కారణం ప్రార్థన జీవితం. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలు ప్రార్థన చేయకుండా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు కూడా. ఒకవేళ తెలియకుండా మనం చిక్కుల్లో పడ్డా పదే పదే ప్రార్థన చేయటం, లేదా కొంచెం ప్రార్థన అనుభవం ఉన్న వాళ్ళని కలుపుకొని ప్రార్థన చేయటం. ఎక్కడ 2-3 కూడి నా నామను ప్రార్థన చేసిన దేవుడు నెమ్మదినిస్తాడు. మనం 3 విషయాలు చూసాం. ఇప్పుడు యెహోషాపాతు యుద్ధానికి వెళ్తా అంటాడు, ఈ 400 మందిలో అసలు దైవజనుడు లేడంట. అంటే దైవజనుడు ఎవడో, ప్రవక్త కానివాడు ఎవడో ఆయనకు బాగా తెలుసు. అదేంటంటే ప్రార్థనా పనులకు తెలుస్తుందండి. ఇతరులు ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన తీరు, జీవన విధానాన్ని బట్టి అర్థమైంది. రెండవది, దావీదు కెయిలా ప్రజలను కాపాడి వీళ్ళకి నేను మేలు చేశాను కాబట్టి వీళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారంటే దేవుడు అంటాడు అది ఉండరన్న. అవునా కాదు? మరి సిరియా రాజు స్వస్థత కోసం పంపిస్తే దేవుడు ఇంకొకటి బయలుపరిచాడు, ఆయన బాగుపడతాడు కానీ నువ్వు ఒకరోజు ఇశ్రాయేల్ దేశానికి చాలా శత్రువుగా మారుతావు. కానీ అతనే ఉన్నాడు, నేను కుక్క లాంటి వాడిని నేను ఎందుకు చేస్తానని. కానీ అతనే చేసి. కాబట్టి మనం ఊహించలేము, మనం ఏది ఊహించలేము, మనకు అంత ఊహ లేదు. జరగబోయేదాన్ని ఊహించి చెప్పగలిగే స్థితి మనకు లేదు. దేవునికి పేరుంది, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు. మహానుభావుడు బేతాళ జాన్ గారు రాశాడు, అన్ని కాలముల నున్న యెహోవా. కాబట్టి అన్ని సమయాల్లో ఉన్నవాడు దేవుడు. మనం ఆయనకు ప్రార్థన చేసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని దగ్గర ఎంక్వైరీ చేయటం, విచారణ చేయటం. మా జీవితాల్లో ఎన్నో విచారాలు ఉన్నాయి. నీ దగ్గర విచారణ చేసినప్పుడు మా విచారాలన్నీ కొట్టివేయబడతాయి. ఇరుకులో మాకు విశాలత ఇచ్చే దేవుడు. మా ఎడల, మా బిడ్డల ఎడల, కుటుంబాల ఎడల, పరిచర్య ఎడల, అలాగే తండ్రి వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో, సంఘ విషయాల్లో, మరి తలలు వంచి వేసే బిడ్డల ప్రార్థనలు, మరి కొన్ని ప్రార్థనలు వాయిదా పడి ఉండొచ్చు, కొన్ని ప్రార్థనల నుంచి సంవత్సరాల నుంచి నిరీక్షించేవారు ఉండొచ్చు, మరి కొన్ని ఆరోగ్య విషయాలు, గర్భఫలాలు, ఉద్యోగాలు, ఇలా ఎన్నెన్నో మానవ కోణంలో బిడ్డల్ని అడుగుతున్నప్పుడు వారికి ధారాళంగా దయచేయండి. వారు చిక్కుకున్న సమస్యల నుంచి బయట దాటి వారు అడిగే గర్భఫలం, ఆరోగ్యం, క్షేమం పొందటానికి వారికి ఏది కొరతో అది నువ్వు ఇవ్వగలిగిన వాడు. ఇరుకులో నాకు విశాలత ఇచ్చావన్నారు. నిజమే తండ్రి, మేము చిక్కుకోబడే ఇరుకులు విశాలంగా మార్చే దేవుడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు నానా బాధలు పడ్డారు, కానీ వారిని ఎర్ర సముద్రం దాటించి వాగ్దాన భూమికి పంపించావు. పాలు తేలి ప్రవహించే దేశం ఇచ్చావు. నిన్ను ప్రేమించేవారికి, నీకు నమ్మకంగా జీవించేవారికి, నీ యందు నమ్మకం ఉంచి ప్రార్థించేవారికి నువ్వు మేలైందే చేస్తావు, విలువైందే చేస్తావు, అమూల్యమైనవే ఇస్తావు, మంచి పరిష్కారాలు ఇస్తావు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ తోడైండును గాక. అడుగుచున్నాము దేవా కడుదయనుగావా, నీ నడుగుచున్నాము దేవా కడుదయనుగావా. చెడుగులమైనా మేము నీ నడుగుటకునే బిడియమందము, అడుగుడి మీ కిడియదంచు ఆనతీర్చిన వాగ్దానము గని అడుగుచున్నాము దేవా కడుదయనుగా. మీకు అంశాలు ఇవ్వబడ్డాయి. అంశం పెద్దగా చదవండి, అంశంలోనే ప్రార్థించి, బయటకు పోకుండా సాధ్యమైనంత వరకు అంశంలోనే ప్రార్థించి.
రోగములచే చేగిలు